నమస్తే, నేను మేషో కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు గెలవక ఒక టైంలో ఒకసారి గెలిచినటువంటి గుడివాడ అమర్నాథ్, మరి ముఖ్యంగా అలియాస్ గుడ్డి అమర్నాథ్గా కొంతమంది చెప్తూ వస్తారు. ఏది ఏమైనా అక్కడ ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేస్తున్నటువంటి చర్యలే ఆయనకు ఆ పేరు తెచ్చిపెట్టాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ శాంపుల్ ఎగ్జాంపుల్, జనరల్గా ఒక సామెత వాడతాం కదా, అడుచు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఈ మధ్య కాలంలో వైజాగ్కి గూగుల్ కంపెనీ వస్తే అసలు ఆ క్రెడిట్ అనేది రెండో భాగం అనమాట. తొలి భాగంలో ఏ చెప్పారో గుడివాడ అమర్నాథ్, దాంతోపాటు సాక్షిలో డిబేట్లు పెట్టినటువంటి అతి కొద్ది మంది వీళ్ళందరూ ఏమన్నారు, పైన పక్షులు చచ్చిపోతాయి, కింద నీరు ఇంకిపోతుంది, గాలి కాలుష్యం అవుతుంది, ఈ రకాన్ని ఏదేదో చెప్పారనమాట. అంటే గూగుల్ కంపెనీ యొక్క విలువ తెలియనటువంటి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఈయన మళ్ళీ మాజీ ఐటీ శాఖ మంత్రి. అటువంటి గుడివాడ అమర్నాథ్ యూకేలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుగుటపాలో తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన స్టాండ్ మార్చేసుకుని మరి ఏం చెప్పినాడంటే, గూగుల్ కంపెనీ బెటరు, గూగుల్ కంపెనీ తెచ్చింది మేమే అని చెప్పి మళ్ళీ ఈయన మాట్లాడుతూ వచ్చాడు. అంటే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ గూగుల్ కంపెనీ వల్ల కేవలం 4 గురకా ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి ఈయన తర్వాత ఈయన మాట్లాడినటువంటి మాటలు మనం యూట్యూబ్లో ఇప్పటికీ దొరుకుతాయి. అదే చెప్పింది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పి. ఈ రోజున అంచెలంచెలుగా అంటే ఈయన ఏది మాట్లాడినా ఫేమస్ అయిపోతున్నాడు, ట్రోల్ అవుతున్నాడు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఈయన ఎప్పుడు ఆడ పదిలంగా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోకుండా ఉండేదానికి, రాబోయే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ టికెట్ దక్కించుకునేదానికి, తద్వారా లోకల్లో ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సునాయాసంగా ఆశించేదానికి, లబ్ధి చేకూర్చుకునేదానికి ఏదైతే గాజువాక నియోజకవర్గం ఉన్నదో గాజువాక నియోజకవర్గం కేంద్రంగా గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో ఏకంగా 95,235 పైచిలుకు ఓట్లతో ఈయన ఓడిపోయినాడు. అది ఏమి గుండె ఇప్పటికే ఈయన మాట్లాడుతూ వస్తున్నాడంటే, అంత భారీ మెజారిటీతో ఓడిపోయినా కూడా ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారి చేతల్లో ఇప్పటికే ఆయన మాట్లాడుతూ వస్తున్నాడంటే ఈయనకు అసలు నిజంగా దిమాకు ఉన్నదా, గుండె అది లేదా చెప్పలేనంత గుండె ధైర్యం అని నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మనం మాట్లాడితే చెల్తాదనుకునేటువంటి వాళ్ళు ఒక పక్క రోజా, ఒక పక్క గుడివాడ అమర్నాథ్, మరో పక్క అంబట్రాంబాబు, వీళ్లకు నోరు ఒకటి ఉంటే చాలు, ఏ కాలంలో అయినా ఎలాంటి కాలంలో అయినా ఎలాంటి విపరీత పరిస్థితులైనా సరే సునాయాసంగా మాట్లాడేయచ్చు అని చెప్పి దేవుడు ఒక వరం ఇవ్వడం వల్ల వీళ్ళు ఇప్పటికీ ఎగ్జిస్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు ఈయన మాట్లాడినటువంటి మాటలు గతంలో అనేక సార్లు మాట్లాడుతూ వచ్చినాడు, జనాలు లైట్ తీసుకుంటూ వచ్చారు, అది ట్రోల్ ఎలిమెంట్గా ఉపయోగపడింది. ఈ రోజున 4 అడుగులు ఎక్కువేసి నారా లోకేష్ గారికి దమ్కి ఇద్దామని చెప్పి ఆయన ప్రయత్నం చేయడం, అందులో భాగంగా నారా లోకేష్ గారికి ఛాలెంజ్ చేశాడనమాట. అసలు ఆయన ఛాలెంజ్ చేసిన దాంట్లో ఏదన్నా రీజన్ ఉన్నదా, తల ఉన్నదా, తోకున్నదా ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేద్దాం. దావోస్లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఈయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈయన ఏదైతే నేను ఇందాకన్నట్టు అడుచు తొక్కనేలా కాలు కడగనేలా చెప్పి ఇష్టానుసారం సునాయాసంగా ఏదంటే అది మాట్లాడేస్తాడనమాట. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట ఏంది, దావోస్ పోయినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము బిజినెస్ సమ్మిట్లో పాల్గొనలేకపోయినాము, ఆడ ఎంత చలి ఉంటుందో అని చెప్పి ఈయన అన్నాడు గతంలో. అయితే నేను ఆ మాదిరి ఎప్పుడు మాట్లాడలేదు, మీరు కావాలనే ఈ మాదిరి మీరు బయట చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏ ఒక్కటైనా మీ దగ్గర ఉంటే నా ముందు పెట్టండి. లోకేష్ గారు కావచ్చు, లోకేష్ గారి భజన బృందం కావచ్చు, సగటు ప్రజలు ఎవరైనా సరే ఛాలెంజ్ ఇస్తున్నా దమ్ముంటే చూపిండి అని చెప్తున్నాడు. అందుకు ఛాలెంజ్కు ప్రాతిపదికగా ఈయన చెప్పినటువంటి ఒక ఛాలెంజ్ చూడండి. ఈయన ఏకంగా రాజకీయాల నుంచి విరమించుకుంటాడంట. ఆ వీడియోలు ఎడన్నా చూపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. ఇది వీలైతే అమర్నాథ్ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నా పత్రికా సమావేశం, ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్, నేను 40 సంవత్సరాలు ఎంత గర్వంగా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అబ్బాయి మహాత్ముడు దిగొచ్చాడరా స్వామి, మళ్ళీ అభినవ గాంధీ పుట్టాడరా స్వామి అనుకునే విధంగా అబద్ధాలు ఏ రోజు ఆడినోడు మాదిరా. నాకు ఇంకో 20 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే కదా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కోరుకునేది, ఇదొకటే. లైఫ్ టైం గాజువాక నియోజకవర్గం అనేది ఈ టీడీపీ జనసేన చేతల్లో పదిలంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సీటు గెలిచేటువంటి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున ఆయన యొక్క రాజకీయ దశ మార్చుకొని ఇలాంటి వాళ్ళకి కన్నా ఖచ్చితంగా సీట్లు ఇవ్వకుండా ఇక్కడ ఇలాంటి వాళ్ళని రాజకీయంగా నిరుద్యోగులుగా చేస్తే ఖచ్చితంగా పొరపాటున అక్కడో ఇక్కడో టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
కూటమి పార్టీలకు కావచ్చు, అదేవిధంగా వెర్సస్ వైసీపీ పార్టీకి కావచ్చు. ఒక పక్క గుడివాడ అమర్నాథ్, ఒక పక్క రోజా, ఒక పక్క అంబటి రాంబాబు, ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ నెక్స్ట్ దఫాలో ఖచ్చితంగా సీట్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. లేదంటే ఆయన రాజకీయ నాయకుడే కాదు, అసలు లీడరే కాదు జగన్మోహన్ రెడ్డి గారని మనం స్పష్టంగా ఈసారి బీఫార్మ్స్ ఎవరికైతే ఇస్తారో ఆ లిస్ట్ బట్టే మనం చెప్పేయచ్చు అనమాట. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో మొత్తం మీద క్లూ అయితే ఇచ్చేశాడు. నేను మాట్లాడినటువంటి ప్రతి మాట మీ దగ్గర ఉన్నాయి, ఏడన్నా డేటా ఉంటే చూపిండి, నేను మహాత్ముడిని అని ఈయన ఒక మాటలో చెప్తున్నాడు. దీంతో పాటు ఈయన గతంలో కొన్ని మాట్లాడినటువంటి మాటలు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా అప్పడాలతో మేము ఎంఓయూలు చేసుకున్నాము, అదేవిధంగా ఈ ఏదైతే మిరియాల పొడి వాళ్ళతో, కారం పొడి వాళ్ళతో వీళ్ళందరితో ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి గర్వంగా, సవినయంగా, తృప్తిగా, అత్యంత ఒక కాన్ఫిడెంట్గా చెప్పినాడు అనమాట. గతంలో ఇవన్నీ ఈయన మాట్లాడినటువంటి మాటలే. ఈరోజు ఆ అప్పలాల ప్యాకెట్లో లేడా, లేకుంటే గూగుల్ ఎక్కడ, కనీసం ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఇతనికి ఈ కనీసం బేసిక్ లాజిక్, దాని యొక్క ఆంతర్యం కావచ్చు, దాని యొక్క అంతరం కావచ్చు, ఎంత మేర తేడా ఉండదు అనేది ఇప్పటికీ తెలియకపోవడం అనేది విడ్డూరం. యూట్యూబ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఇప్పటికీ నేను ఖచ్చితంగా ఆయన చేసింది మన దగ్గర ఆ ప్రూఫ్ ఉన్నది, చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో కూడా గుడివాడ అమర్నాథ్ గురించి మనం కొట్టగానే ఇమ్మీడియట్గా వచ్చేది ఆ వీడియోనే వస్తుందన్నమాట. ఈయన చెప్పినటువంటి మాటలే, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నాను, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో ఈయన ఇప్పుడు దాకా ఛాలెంజ్ అయితే విసిరినాడు, రాజకీయాల నుంచి నేనైతే దూరం అయిపోతానని చెప్పినాడు. అయితే అంటిల్ అన్లెస్ అది నేను మాట్లాడినట్టు ప్రూఫ్ కన్నా ఇస్తే అని చెప్పి స్పష్టంగా ఇక్కడ చూపిస్తాను. ఆయన మాట్లాడినటువంటి మాట మీరు చూడండి. ఈయన ఖచ్చితంగా రాజకీయాలకు దూరం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే విధంగా, మన రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనవంతు తోడ్పాటును అందిద్దాము. ఈ వీడియో ఖచ్చితంగా ఆయనకు చేరవేసే వరకు మీరు షేర్ కొట్టండి. దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తాం, సరే అవన్నీ చెప్తామండి బయటికి. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఖద్దర్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, పైన కనీసం సలికోట స్వెటర్ ఏది వేసుకోకుండా తిరుగుతున్నాడు. అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది, ఉన్న ఏదైతే మనం అక్కడ పోయినారో వాళ్ళ యొక్క లక్షణాలు ఏంది ప్రజలు ఇట్టే గమనిస్తూ ఉన్నారు. అక్కడ పోయి ఈ రోజుకి 2 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వస్తున్నాయి అక్కడ అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి పేరేంద్ర అంటే దావోస్ మ్యాన్ అని చెప్పి ఆయనకు కీర్తి ప్రతిష్టలో పరాకాష్ఠకు చేరినాయి నారా చంద్రబాబు నాయుడు గారికి. అది కమిట్మెంట్ ఉండే వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వచ్చేటువంటి పేరు, అది వాళ్ళ లక్షణం. అలా కాకుండా అసలు నారా లోకేష్ గారు అంటే ఆయన పడేటువంటి కష్టానికి సాక్షాత్తు భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. ఎందుకని అంటే ఆయన చేస్తున్నాడు, అంత కష్టం చేస్తున్నాడు, మన రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తున్నాడు. తద్వారా ఏదైతే మన రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందో భారతదేశానికి కూడా అది లబ్ధి చేకూరుతుంది. అది జిఎస్టీ రూపంలోనో, కట్టేటువంటి ట్యాక్సుల రూపంలోనో, ఏదైతే మనం ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మార్చాలనుకుంటారో ఇలాంటి నారా లోకేష్ గారు లాంటి యువతే రావాలి. అట్లా కాకుండా కేవలం ఫోటోలు చూపించుకుంటా, లేకుండా అంటే పవన్ కళ్యాణ్ గారు పక్కన ఫోటోలు సెల్ఫీలు తీసుకొని ఆన్లైన్లో పెట్టి తద్వారా పేరు సంపాదించుకొని తద్వారా ఎమ్మెల్యే టికెట్లు సంపాదించిన వాళ్ళు మాట్లాడేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరే ఖచ్చితంగా గమనించగలరని నేనైతే చెప్తున్నాను. ధన్యవాదాలండి.